జాను 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 ఇలా అనగానే గుర్తొచ్చేది జానులిరి. తను డ్యాన్స్ చేస్తే మోత, డ్యాన్స్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ట్రెండింగ్లో ఉంటుంది. కంప్లీట్గా ఫోక్ డ్యాన్స్కి ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పవచ్చు. ఎన్నో కష్టాలు పడి ఫోక్ డ్యాన్స్కి వచ్చింది. అలాగే డీకి వెళ్ళి కప్ గెలుచుకొని వచ్చింది. డీలో ప్రోమో రిలీజ్ అయ్యింది అంటే ఇక ట్రెండింగ్లోకి రావాల్సిందే. ధన్ ధన ధన్ సాంగ్తో పరిచయం అయ్యి అలాగే రీసెంట్గా వచ్చిన శనగశెన్ల సాంగ్తో స్టార్ అయిపోయింది. ఎంత ఎదిగినా ఒదిగిపోవాలి అనే మాటని జానులిరి ఫాలో అవుతుంది. జానులిరి ప్రాపర్ గోదావరికని, కరీంనగర్ జిల్లా. వీళ్ళ నాన్న సింగరేణి ఎంప్లాయ్, తల్లి హౌస్ వైఫ్. జానుకి ఒక అక్క కూడా ఉంది. తన అక్కని తన మేనమామకే ఇచ్చి పెళ్లి చేశారు. జాను 10th వరకు చదువుకుంది. చిన్నప్పటి నుండే డ్యాన్స్ అంటే ఇష్టం. ఆట డ్యాన్స్ షోలో సైడ్ డ్యాన్సర్గా కూడా చేసింది. సో స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల స్టడీని ఆపేసి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వలన ఈవెంట్స్ చేసేది. తర్వాత ఫోక్ ఇండస్ట్రీకి వచ్చింది. చాలా పాటలకు చేసింది. ముందుగా గుర్తింపు రాకపోయినా మెల్లమెల్లగా గుర్తింపును తెచ్చుకుంది. జానులిరి ఫస్ట్ పేమెంట్ 500. ఇప్పుడు లేటెస్ట్ పేమెంట్ ఒక్క సాంగ్కి జానులిరి 25,000 వరకు తీసుకుంటుంది. జాను 16 ఇయర్స్కే టోనీ కిక్ని పెళ్లి చేసుకుంది. 2013లో మ్యారేజ్ చేసుకుంది. 14 ఇయర్స్కి లిరి పుట్టాడు. లిరికి 4 ఇయర్స్ వచ్చేదాకా టోనీ జాను కలిసే ఉన్నారు. వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ రావడం వల్ల జాను టోనీ విడిపోయారు. విడిపోయిన తర్వాత టోనీ ఫోక్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే జానులిరి కూడా మంచిగా ఫోక్ సాంగ్స్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్గా దిలీప్ దేవగన్ ఒక పోస్ట్ పెట్టారు. అదేంటి అంటే దిలీప్ దేవగన్ అలాగే జానులిరి పెళ్లి చేసుకోబోతున్నారు. జాను మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతుంది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువగా పాడారు దిలీప్ దేవగన్. ఆయనకు కూడా పాస్ట్లో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. సో ఇన్ని డేస్ తర్వాత దిలీప్ దేవగన్ తన గతం నుండి బయటకు వచ్చి అలాగే జానులిరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. సో వాళ్ళిద్దరూ ఇష్టపడి ఈ మ్యారేజ్కి ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఒక పోస్ట్ని పెట్టారు. ఆ పోస్ట్కి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానికి స్పందిస్తూ దిలీప్ దేవగన్ ఒక వీడియో పెట్టారు. అదేంటో చూసేయండి. అటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి, మేము కలిసి సో ఈ విధంగా జానులిరి అండ్ దిలీప్ దేవగన్ అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.